ఇదేంటి ఇన్ని పాల ప్యాకెట్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? మా ఆయన చేసే డ్యూటీలో డైలీ లీటర్ పాల ప్యాకెట్స్ అయితే ఇస్తారండి. అవి లీటర్ ప్యాకెట్స్ మనం ఏం చేస్తాం చెప్పండి డైలీ? మేము ఉండేదే ముగ్గురం. నాకు బాబు. మా బాబుకి అసలు చిన్నప్పటి నుండి అంటే పాలంటే అస్సలు పడదు. దాంతో యుద్ధమే చేస్తాడు. అలాగే మా ఆయన టీ తాగడు. నేను కూడా టీ ఎవరం ప్రిఫర్ చేయం. అలా డైలీ లీటర్ పాలైతే మిగిలిపోతాయి. వేస్ట్ అయితే చేయలేం కదా! మరి అని చెప్పేసి స్టోర్ చేసినా కానీ పాడైపోతాయి. మా అంటే 2 డేస్ ఆగుతాయి కావచ్చు కానీ అంతకంటే ఎక్కువ డేస్ అయితే ఆగవు కదా! సో నిన్నవి ఈరోజు కలిపి పన్నీర్ చేద్దాం. ఇప్పుడు బయట తీసుకుంటే చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఏది తీసుకున్నా కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ఎందుకులే ఇంట్లోనే హోమ్మేడ్ పన్నీర్ చేసుకుందామని చెప్పేసి నేనైతే చేశాను. అది ఎలా చేశానో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈ వీడియోని. ఓకేనా? నేనైతే పన్నీర్ చేస్తే మాత్రం చాలా వెరైటీస్ అయితే చేస్తానండి. పన్నీర్తో పరోటా కానీ చాలా బాగుంటుంది. అలాగే పన్నీర్ కర్రీ కానీ, పన్నీర్ క్యాష్యూ కర్రీ కానీ, లైక్ పన్నీర్ బిర్యానీ కానీ, ఇలా చాలా వెరైటీస్ అయితే చేస్తాను. అప్పుడప్పుడు పన్నీర్ మంచూరియా కూడా చేస్తాను. నేనైతే పన్నీర్తో చాలా వెరైటీస్ అయితే చేస్తాను. మా బాబు అయితే చాలా ఇష్టంగా అయితే తింటాడు. సో నేను పన్నీర్ అయితే ఎలా చేస్తానో చెప్తా వినండి. ఫస్ట్ అయితే పాలు తీసుకోవాలి. అవి కాస్త పొంగొచ్చేదాకా ఉంచి ఆ పొంగొచ్చాక వెనిగర్ వేసుకోవాలి. వెనిగర్ లేకపోతే లైక్ నిమ్మరసం వేసుకున్న పాలు విరిగిపోతాయి. విరిగిపోయాక ఏదైనా ఒక క్లాత్ తీసుకోండి. అంటే కాటన్ క్లాత్ తీసుకోండి. వేరే ఏ కలర్ క్లాత్ తీసుకున్నా కూడా పన్నీర్ కలర్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేనైతే కర్చీఫ్ తీసుకున్నాను. అందులో వడకట్టేసి ఏదైనా వెయిట్ పెట్టామనుకోండి దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోయాక అది గట్టిగా అవుతుంది. చూడండి ఎలా అయ్యిందో. చూసారా? గట్టిగా అయింది. వాటర్ అంతా పోయి గట్టిగా అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి కాబట్టి నేను ఒక బాక్స్ అయితే తీసుకున్నాను. ఆ బాక్స్లో అదంతా పట్టదని చెప్పేసి పీసెస్ అయితే కట్ చేసుకొని బాక్స్లో అయితే పెడుతున్నాను. సో ఎందుకంటే అది బయట పెడితే పాడవుతుందని చెప్పి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామని చెప్పి బాక్స్లో పెట్టేసి ఫైనల్గా అయితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. కామెంట్ చేయడం మర్చిపోకండి.